ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే దక్షిణ తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరుగాంచినటువంటి సలేశ్వరం సాహస యాత్ర నేటితో ప్రారంభమైంది. ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి సాయంత్రం వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. అయితే ఒక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణ నలుమూల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తమ సొంత వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులలో వివిధ బైకుల పైన వచ్చేసి స్వామివారి దర్శనం కోసం వాళ్ళు ఉవ్విలూరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలో ఉండేటువంటి ఫరహాబాద్ నుంచి 15 కిలోమీటర్ల వరకు వాహనాలు వెళ్తాయి. అక్కడి నుంచి కాలినడకన 3 కిలోమీటర్లు గుట్ట పైకి ఎక్కి మళ్ళీ లొద్దిలోకి దిగాల్సి ఉంటుంది. లొద్దిలోకి దిగిన వెంటనే అక్కడ స్వామి లింగమయ్య స్వామి దర్శనం ఇస్తాడు. ఆ దర్శనానికన్నా ముందు అక్కడ లొద్దిలో స్నానం ఆచరించి పైనుంచి వస్తున్నటువంటి జాలువారుతున్నటువంటి జలపాతాల కింద తర్వాత గుండంలో స్నానం ఆచరించి స్వామివారికి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ప్రత్యేకంగా భావించవచ్చు. ఒక దైవ భక్తియే కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అక్కడికి వచ్చేటువంటి భక్తులు ప్రకృతి రమణీయంలో దట్టమైన నల్లమలాటవి, ఎత్తైన కొండలు, జాలువారే జలపాతాల మధ్యన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆధ్యాత్మికంతో భక్తులంతా పారవశ్యంలో మునుగుతారని చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇటు అధికారికంగా అటు అనధికారికంగా కూడా పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే నాగర్ కర్నూలుతో పాటు కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి ఎన్ని ప్రాంతాల్లో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా కల్వకుర్తి పట్టణంలోని సప్లాన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం మహాత్మా జ్యోతి బాపులే 190వ జయంతి వేడుకలు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఒక టెంట్ వేసి నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమానికి పలు పార్టీల రాజకీయ నాయకుల, పలు పార్టీల నాయకులు, పలు కులాల సంఘాల నాయకులు ఇచ్చేసి మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన ఆశయాలను కొనసాగించాలని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాలని చెప్పేసి కూడా పలువురు అతన్ని కొనియాడినటువంటి పరిస్థితి కనిపించింది. అతను చేసినటువంటి సేవలు కావచ్చు, అతను ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అని చెప్పేసి బీసీ సప్లాన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం కూడా ఎంతో గర్వకారణం అని చెప్పేసి కూడా పలువురు కొనియాడినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 49 రోజులు అవుతుంది. రేపటికి అక్షరాల 50 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా అందులోనే ఇంకా 6 మంది చిక్కుకుని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీసుకురాగలిగారు. దీనికి సంబంధించి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిరంతరంగా కష్టపడుతున్నప్పటికీ ఫలితం మాత్రం దక్కట్లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఒక ప్రత్యేక అధికారిని కేటాయించి మీరు చూసుకోండి అన్నట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా పలు ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజులు మాత్రం ప్రతినిత్యం కూడా ఇక్కడ హెలికాప్టర్లో వచ్చేటువంటి మంత్రి కానీ ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి కావచ్చు, వివిధ మంత్రుల హోదాలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ స్టార్టింగ్ లో హడావిడి చేశారు. కానీ ఇన్ని రోజులు అవుతుంది, 6 మంది ఇంకా అందులోనే చిక్కుకున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఒక రివ్యూ పెట్టేసి దానికి ఒక ప్రత్యేక అధికారిని కేటాయించి చేతులు దులుపుకున్నారు తప్ప ఇప్పటి వరకు 6 మంది ఆచూకీ కోసం ఒక ప్రకటన కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం కూడా దురదృష్టకరం అని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా రేపటితో 50 రోజులు అవుతుంది. వాళ్ళ కుటుంబాలు అయితే తల్లడిల్లుతా ఉన్నాయి. అసలు ఏమి దిక్కుతోచని పరిస్థితి, ప్రభుత్వం ఏం చెప్పడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.